హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్సియర్ సారీ. ఏంటంటే యాక్చువల్గా పవన్ డిమాన్ కెప్టెన్ అయ్యాడని గురించి చెప్పాను నేను. యాక్చువల్గా అప్డేట్ అయితే వచ్చింది అలాగే. బట్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు, లాస్ట్ కెప్టెన్. సూపర్ అంటే సూపర్గా టాస్క్ ఆడారు ఇద్దరు కూడా. సో కళ్యాణ్ అండ్ డిమాన్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. బట్ డిమాన్ కొంచెం ఆ బ్యాక్ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అధిగమించలేకపోయాడు, పడిపోయాడు. సో అదైతే ఎక్సలెంట్గా అనిపించింది. ఆ ఎమోషన్ అనేది కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సో 1 by 1 మనం ఇందులోకి వెళ్ళిపోదాం, రివ్యూలోకి వెళ్ళిపోదాం. అసలు చాలా అంటే చాలా హై డ్రామాలు, చాలా ఫేవరెటిజంలు కూడా జరిగినాయి. ఒక కుస్తీ గేమ్ ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. సో అలాగ అంటున్నామంటే చూడండి, అంటే ఒక రకమైన ఫేవరెటిజం గేమ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే జెన్యున్గా ఆడిన వాళ్ళు వెనకబడిపోతూ ఉంటారు. లాస్ట్ టైం కూడా మనం ఇదే రివ్యూలో కూడా చెప్పుకున్నాం. సో 1 by 1 వెళ్ళిపోదాం. ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్ రివ్యూతోనే స్టార్ట్ చేసేద్దాం. డ్రాగన్ పట్టుకోవాలి, ఒకరికి ఇవ్వాలి, వాళ్ళు ఇంకొకరిని ఎవరైతే అడ్డొస్తున్నారు క్యాప్టెన్సీ రేస్లో ముందుకు వెళ్ళాలంటే మనకి ఎవరితో ప్రాబ్లం ఉందో ఖచ్చితంగా తీసేయాలి. బిగ్ బాస్ ఆ పాయింట్ కరెక్ట్గా చాలా క్లియర్గా చెప్పారు. మీరు కెప్టెన్ అవ్వాలంటే మీకు అడ్డొచ్చే వాళ్ళు ఎవరు వాళ్ళని తీసేసుకోవచ్చు. చాలా స్పష్టంగా ఉంది అక్కడ. రీజన్ అదే చెప్పచ్చు. నేను కెప్టెన్ అవ్వాలంటే నువ్వు ఉంటే నేను అవను, నీకు సపోర్ట్ వీళ్ళు చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎవరైతే డాగర్ తీసుకుంటారో వాళ్ళు మేబీ నీకు ఇచ్చే ఛాన్స్ ఉంది, నువ్వు నన్ను పొడిచే ఛాన్స్ ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నా, ఈ రీజన్ చెప్పేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. కానీ ఇక్కడ పర్సనల్ అటాక్ అనేది ఒకటి జరిగింది, వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా దూరం వెళ్ళిపోయింది. రీతు వర్సెస్ సంజన. సో ఫస్ట్ సుమన్ తీసుకున్నాడు, రీతుకి ఇచ్చాడబ్బా తీసుకెళ్ళి. రీతుకి ఇచ్చిన తర్వాత సంజనాని నిర్దాక్షిణ్యంగా తీసేసింది. నామినేషన్స్లో ఏదైతే పాయింట్స్ వీళ్ళు మాట్లాడుకున్నారో, డిస్కస్ చేసుకున్నారో అదే విధంగా వెళ్ళిపోయింది. చాలా పర్సనల్ అయిపోయింది. నీ కోసం అనవసరంగా జుట్టు కత్తిరించుకున్నా అనే రేంజ్ వరకు వెళ్ళిపోయింది. మా నాన్న షర్ట్ వెనక్కి ఇచ్చి నీ శారీలు తెప్పించి అసలు వేస్ట్ అది కూడా చేసింది. ఇలా చాలా అటాక్గా వెళ్ళిపోయింది అనమాట. అంటే మీరు ఎవరైతే మీకోసం నిలబడ్డారో వాళ్ళందరితో కూడా మీరు లొల్లి పెట్టుకున్నారని, అది నిజమే కదా అనిపించింది. రీతు మాట్లాడిన కొన్ని పాయింట్లలో సంజన మాట్లాడింది నిజమే కదా అనిపించింది. దీని మీద నేను ఒక స్పెషల్ అనాలిసిస్ చేశాను, అది చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. సో అది సపరేట్ వీడియో వస్తుంది. నెక్స్ట్ భరణి డాగర్ తీసుకున్నాడు, డిమాన్కి ఇచ్చాడు. డిమాన్ పవన్ ఇమ్మాన్యుయల్ని నిర్దాక్షిణ్యంగా తీసాడబ్బా. కానీ ఇక్కడ ఇమ్మాన్యుయల్ మాట్లాడాడు చూడండి, తనకంటే అవకాశం వచ్చినప్పుడు భలే మాట్లాడతాడు ఇమ్మాన్యుయల్ అన్నట్టుగా. సేఫ్ గేమ్ లేదు, ఏం లేదు, పక్కన పెట్టి కడిగి పడేసాడు డిమాన్ని. డిమాన్ నువ్వు ఆడింది తప్పు గేమ్ ఆడావు, నువ్వు చెప్పిండే బక్వాస్ రీజన్స్, ఈ రేంజ్లో చెప్పాడు. అందరూ కూడా విన్నారు అవన్నీ కూడా. అయితే ఇక్కడ వాట్ ఎవర్ డిమాండ్ చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, ఈ రేస్ నుంచి లాస్ట్ టైం నువ్వు నన్ను తీసేసావు, నేను నిన్ను తీసేసా, ఈ ఒక్క పాయింట్ చెప్పేశాడు. బట్ దాని మీద నువ్వు నామినేట్ చేసావు కదా, ఇప్పుడు కూడా తీసేస్తావా అంటే 3rd వీక్ కెప్టెన్సీ సపోర్టింగ్ గేమ్ వరకు వెళ్ళిపోయింది వెళ్ళది. ఓర్ బాబు, అప్పుడు నేను తీసుకుంది కలెక్టివ్ డెసిషన్, నా డెసిషన్ కాదు అంటే మరి నేను కూడా ఉన్నప్పుడు తీసింది కూడా కలెక్టివ్ డెసిషనే కదా. ఇది వెళ్ళింది, ప్లస్ రెబల్ కింద ఉన్నప్పుడుది కూడా వెళ్ళింది. అరే రెబల్ కింద ఉన్నప్పుడు నాది కాదు, అది గ్రూప్ డెసిషన్, అట్లా వెళ్ళినప్పుడు మరి నాది కూడా ఇదే కదా. అంటే ఎలా ఉందంటే ఇక్కడ నువ్వా నేనా అన్నట్టు అక్కడ డిమాన్ పవన్ చెప్పిన ప్రతి రీజన్కి కౌంటర్ అటాక్ వేసాడు ఇమ్మాన్యుయల్. నువ్వు చెప్పు, నేను కౌంటర్ అటాక్ వేస్తా. ఇక్కడ ఇమ్మాన్యుయల్ చెప్పిన ప్రతిదీ కూడా కరెక్టే. సో మీరు వెనక్కి వెళ్ళి గేమ్ రీకలెక్ట్ చేసుకున్నా కూడా మీరు ఇమ్మాన్యుయల్నే సపోర్ట్ చేస్తారు ఈ రీజన్స్లో. సో అందులో డౌటే లేదు. ఇక్కడ డిమాన్ రీజన్స్ అన్నీ బిస్కెట్ అయిపోయాయి. నాకైతే అలాగే అనిపించింది. డిమాన్ వాట్ ఎవర్ లాస్ట్ వరకు ఉండి కెప్టెన్సీ టాస్క్ బాగా ఆడాడు, దానికి అప్రిషియేట్ చేద్దాం. కానీ ఈ రీజన్ ఏదైతే చెప్పాడో అక్కడ రీతుని కాపాడటం కోసం ఇమ్మాన్యుయల్నే తీయాల్సి వచ్చింది. అసలు యాక్చువల్గా డిమాన్ పవన్ దివ్యాన్ని తీసుంటే కథ వేరేగా ఉండేది. కానీ అక్కడ మాట ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ డిస్కషన్స్ అప్పుడు వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు తనూజ, సుమన్ ఇంకా భరణి మాట్లాడుకున్నప్పుడు డిమాన్ పిలిచి నువ్వెవరిని తీస్తావు, ఒకవేళ నేను మీకు కత్తిస్తే నువ్వెవరు గుచ్చుతావు అంటే నా ఫస్ట్ ఆప్షన్ ఇమ్మాన్యుయల్, సంజన అని చెప్పేసాడు. సంజన ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఇమ్మాన్యుయల్కి వెళ్ళిపోయాడు. లేదు అంటే ఎవరిని తీస్తావు అంటే కళ్యాణ్, దివ్య, ఇద్దరిలో ఒకరిని తీస్తా. బట్ అది మాత్రం స్పష్టంగా చెప్పాల, కళ్యాణ్ తీసేస్తా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వాల. సో ఈ 2 ఆప్షన్స్ అయితే చెప్పాడు క్లియర్గా.
అందుకనే మీకు థర్డ్న మళ్ళీ అడిగినప్పుడు నువ్వు ఎవరిని తీస్తావు నీకు ఇస్తే అంటే నేను చెప్పలేను అన్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ నాకు వర్స్ట్ గేమ్ అనిపించింది ఏంటంటే, అందుకే టైటిల్ అలాగే పెట్టాం, తనూజ వర్స్ట్ గేమ్ అని పెట్టా. సో చాలామంది అనుకుంటున్నారుగా తనూజ పిఆర్ అని. ఇప్పుడు చెప్పండి తనూజ పిఆరో కాదు. సో తనూజ చాలా వర్స్ట్ గేమ్ ఆడింది. ఎందుకంటే అక్కడ డిస్కషన్ జరిగింది. అక్కడ ఇమానియల్ అవుట్ అయిపోయి వచ్చిన తర్వాత ఇమానియల్, సంజన అండ్ తనూజ వీళ్ళైతే మాట్లాడుకున్నారు. ఈవెన్ భరణి కూడా ఉన్నాడు. సో కత్తి అనేది తీసుకెళ్ళి దివ్యకి ఇస్తే దివ్య రీతుని ఖచ్చితంగా తీసేస్తుంది. సో అప్పుడు డిమాండ్ పవన్, కళ్యాణ్, డిమాండ్ పవన్ ఒకవేళ తీసేస్తే రేస్లోకి వస్తే వాడు పట్టేసుకుంటాడు కత్తి, 100% కత్తి పట్టేసుకుని రీతుని అయితే తీయడు, రీతుకి ఇస్తాడు. రీతు కళ్యాణ్ని తీసేస్తుంది లేదా దివ్యాన్ని తీసేస్తుంది. దీన్ని బట్టి ఆలోచించుకోండి. ఇక్కడ ఒక స్కెచ్ వేశారు. తనూజ ఫస్ట్ ఈ స్కెచ్లో భాగమే తనూజ. ఎస్ దివ్యకి ఇద్దాం, మీరు ఏమంటారు సంజన అంటే ఎస్ దివ్యకి ఇద్దాం అంది పాప సంజన కూడా. సంజనాకి ఎట్టి పరిస్థితుల్లో రీతు కెప్టెన్ అవ్వద్దు, అంతే. డిమాండ్కి ఇవ్వద్దు, డిమాండ్ కూడా అవ్వద్దు. వీళ్ళిద్దరి మీద పగబట్టింది పర్సనల్గా. అయితే ఇక్కడ తనూజ రీతుకి ఇచ్చింది వెళ్ళి, ఇక్కడ సంజన తల పట్టుకుంది. సో ఏం గేమ్ ఆడుతున్నావు ఆలోచించు చేతిలోంచి మరి లాగేసుకుంది. అయినా కూడా తనూజ చాలా వర్స్ట్ అంటే వర్స్ట్ గేమ్ ఆడిందని నాకైతే అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే దివ్య ని తీసేసి రీతు ఒక సొల్లు రీజన్ చెప్పింది, సుత్తు రీజన్ చెప్పింది. దివ్య మాత్రం సాలిడ్గా ఇచ్చింది అబ్బా రీతుకి, ఫటాఫట్ బర్రాబర్ ఇచ్చింది. అంతేకాదు బయటకు వచ్చి తనూజ గేమ్ని కూడా ఎండగట్టింది. ఏంటి ఇప్పుడు నువ్వు మరి డిమాండ్కి ఎందుకు ఇవ్వలేదు అంది. సో డిమాండ్కి ఇస్తే రీతుని తీయడు, మరి కళ్యాణ్ని తీసేస్తాడు, ఏమో మరి నన్నే తీసేస్తా. లేదు తనూజ ఏమందంటే డిమాండ్కి ఇస్తే 100%కి 1000% నిన్నే తీసేస్తాడు, మరి అప్పుడు కళ్యాణ్కి ఇవ్వచ్చు కదా. ఆ కళ్యాణ్కి ఇస్తే వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే కళ్యాణ్ వేరే ఇది చేసేస్తాడు. అంటే ఏం లేదు అక్కడ, సింపుల్గా రీతుని తీసేస్తాడు కళ్యాణ్ అక్కడ. అందుకని చెప్పి కళ్యాణ్కి ఇవ్వలేదు, అది చెప్పుంటే అయిపోను. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే వాట్ ఎవర్ ఇది పట్టుకున్నప్పుడు తనూజ గేమ్ చేంజర్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి తెలుసా? మీకు లాస్ట్ వరకు డాగర్ పట్టుకోకూడదు. పట్టుకుంది అంటే తన ఫేవరెటిజం అక్కడ బయటకు వచ్చింది. ఇప్పుడు చూడండి చాయిస్ ఎలా ఉంది, ఇమానియల్, దివ్య, సంజన ముగ్గురే మిగిలారు డాగర్ పట్టుకుంటానికి. అప్పుడు రీతు ఉంటుందా? ఉండదు. సో కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలని అప్పుడు ఇలా ప్లేట్ మార్చేసింది తనూజ. మామూలు తెలివితేటలు కాదు ఇక్కడ. సో అక్కడ ఏంటంటే ఇమానియల్ బాగా నటించాడు, దివ్య కూడా, వీళ్ళ ముగ్గురు డెసిషన్ ఒకటే ఏంటంటే కత్తి తీసుకోవాలి, కళ్యాణ్కి ఇవ్వాలి, అంతే సింపుల్. ఎవరికి పడిస్తాడు అడిగి ఇవ్వండి. ఈ సంజన చాలా తెలివైంది. అక్కడ చూడండి కళ్యాణ్ని నువ్వు రీతుని తీస్తానంటేనే నీకు ఇస్తా, లేకపోతే ఇయ్య, క్లియర్గా చెప్పింది. సరే నేను ఆలోచించుకుంటా అని డిమాండ్ పవన్తో మాట్లాడుకుని నేను నీతో ఆడటానికి రెడీ అనిపించుకొని అక్కడ రీతుని తీసాడు. ఇక్కడ ఒక మంచి పాయింట్స్ చెప్పుకుందాం మనం. రీతుని తీసాడు, ఓకే వాట్ ఎవర్, అక్కడ పాయింట్స్ చెప్పాడు. ఆ పాయింట్స్ గురించి కూడా మాట్లాడదాం. 1 by 1 హైలైట్ పాయింట్స్ చెప్తాం మీకు. ఏంటంటే ఇమ్ము డిమాండ్ పవన్ తీసినందుకు చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు కూడా. ఆ ఏడవడం అనేది నాకు అంతగా నచ్చలా. ఇమ్మానియల్ ఏడుస్తుంటే ఫస్ట్ టైం నాకు బాధ అనిపించింది. అరే ఇంత బాగా టఫ్ గేమ్ ఆడాడు, అక్కడ సుత్తి రీజన్ చెప్పాడే డిమాండ్, రీతుని సేవ్ చేయడం కోసం ఇంత భయంకరమైన దరిద్రమైన నీచమైన ముష్టి అన్నా కదా, అలాంటి గేమ్ ఆడతారా అన్యాయంగా? అదొకటి. నెక్స్ట్ దివ్య తమనూజ గేమ్ని అయితే బయట పెట్టేసింది, ఎండగట్టేసింది, మాస్టర్ లాగా మాట్లాడింది. అసలు నాకు బాగా నచ్చింది ఈ పాయింట్లోనే, పర్టికులర్గా చెప్తున్నా. ఆ గొడవ పాయింట్లో నేనే దివ్యని సరిగా చేయలేదని కూడా చెప్పా. ఇక్కడ చాలా బాగా మాట్లాడింది. వర్స్ట్ డెసిషన్ తీసుకుంది తనుజ. సో లాస్ట్ వీక్ ఎక్కువ ఓట్లు వచ్చిన తనుజ కాపాడేసింది. అలాగే రీతు క్యాప్టెన్సీకి ఇమ్యూనిటీ అనేది మళ్ళీ వచ్చింది, 2వ వారం వచ్చింది. సో బుద్ధున్నాడు ఎవడైనా మళ్ళీ రీతుకి ఇస్తాడా అనే పాయింట్ అడిగింది చూడండి దివ్య, అది అద్భుతమైన పాయింట్. సో మీకేమనిపించిందో పర్సనల్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కళ్యాణ్ డీమోన్ డిస్కషన్లో డీమోన్ నువ్వు రీతుని తీస్తావా నీకు ఇస్తే అంటే నాటకం డ్రామా ఆడాడు చూడండి. ఏమో చెప్పలేనంట. అంటే డీమోన్ నువ్వును రీతు ఆడుకుంటారు, ఫైనల్గా ఏదైనా గేమ్ ఉంటే మీలో మీరు కెప్టెన్ అవుతారా
అక్కడ కళ్యాణ్ బిస్కెటే కదా. కళ్యాణ్ కానీ పొర్రపాటున కూడా నాకు వద్దు నేను రీతుని తీను అని ఉంటే సంజన డీమాన్ పవన్కి ఇచ్చి ఉండేది కత్తి. అప్పుడు డీమాన్ పవన్ ఖచ్చితంగా కళ్యాణ్కే పొడిచేవాడు. మాస్టర్ బ్రెయిన్, డౌటే లేదు. అందుకనే అక్కడ డ్రామా చూడండి, అందుకనే ఒక కుష్టి ముష్టి గేమ్ ఆడాడని చెప్పాను. నెక్స్ట్ రీతు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది ఇక్కడ, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే చాలా బాగా క్లియర్గా చెప్తా చూడండి మీకు. క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు నేను నిన్ను తీసేయడం కరెక్ట్ అయితే కళ్యాణ్తో మాట్లాడతాం. కళ్యాణ్ నేను తీసేయడం కరెక్ట్ అయితే ఆ రోజున, ఇప్పుడు నువ్వు నన్ను తీసేది కరెక్టే, ఐఎమ్ యాక్సెప్టబుల్. బట్ ఆ రోజు నిన్ను తీసేయడం తప్పు అయితే నీ దృష్టిలో, ఇప్పుడు నన్ను తీసేయడం కూడా తప్పు. ఏది? ఇద్దరున్నప్పుడు చాయిస్ లేదు, ఆడటానికి సమవుజ్జి కావాలి. నీతో ఆడతాడా ఏదైనా టాస్క్? ఓ పోనీ హౌస్ మేట్స్ మద్దతు అయినా నువ్వా నేనా అంటే నిన్ను ఉంచుకుంటాడా? ఆడితే గట్రా మంచి దమ్మున్న వాళ్ళతోనే ఆడతాం, డౌటే లేదు. పోనీ రోడ్ టాస్కే ఇచ్చారు రీతుకి కళ్యాణ్కి అంటే నీతో ఆడతాడా? గెలిచినా కూడా ఏముందిలే రీతుతో ఆడి గెలిచావు అనుకుంటారుగా. పోనీ ఆ టాస్క్ ఇవ్వాల, మీరిద్దరు వస్తే హౌస్ మేట్ మద్దతుతో ఏ పొలమాలే ఏమన్నారు అనుకుందాం, అయినా కూడా సమూజ్జి ఉండాలి కదా. సో ఇక్కడ ఈ పాయింట్ చెప్పుంటే కళ్యాణ్ అదిరిపోను. అప్పుడు నేను బ్రహ్మాండంగా గేమ్ ఆడాను, అద్భుతంగా గేమ్ ఆడితే నన్ను తీసేసావు, అది నాకు చాలా బాధ అనిపించింది. అది కూడా నువ్వు తీలా, డైరెక్ట్గా ఒక రీజన్ చెప్పి నువ్వు తీసేలాగా చేసావు డీమోన్ని. ఆ డీమోన్ బుద్ధి లేని డీమోన్ నీ కోసం నన్ను తీసాడు. అర్థమైంది కదా మీకు? అక్కడ శ్రీజ హీరోలు అది మర్చిపోయి ఏమంటుంది అంటే, ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటారు, అలాగే అవసరం తీరిపోయాక అల్లుడు అంటారు డాష్ డాష్ అని. అంటే ఇక్కడ ఏంటంటే ఒక విధంగా 12 వారాలు అయిపోయినాయి. కళ్యాణ్తో అవసరం కానీ, డీమోన్తో అవసరం కానీ, అసలు వేరే వాళ్ళతో అవసరం కానీ లేనే లేదు రీతుకి, డౌటే లేదు. అందుకని చెప్పి షోలోగా పిచ్చ గేమ్ ఆడుతుంది, ఏది పడితే అది మాట్లాడుతుంది. కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి, ఏదంటే అదే. ఇంకా సంజనాకైతే నోటికి ఏదొస్తే అది వేసేసింది సంజనాని. సో వాట్ ఎవర్ ఆమె ఏం పాయింట్ మాట్లాడుతుంది దాని మీద మాట్లాడుతున్నారా లేదా అనేది లేదు. సో ఇక్కడ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, నువ్వు అప్పుడు చేసిన తప్పు అయితే ఇప్పుడు చేసింది కూడా తప్పే, అప్పుడు నాది కరెక్ట్ అయితే ఇప్పుడు నీది కూడా కరెక్టే అంట. వాట్ ఏ బ్రెయిన్ అనుకున్నా. అయ్యో బాబోయ్, తెలివితేటలు మామూలు తెలివితేటలు కాదు. సో మీకు ఎవరికైనా ఇది అర్థమైతే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ పవన్ వర్సెస్ కళ్యాణ్. సో గెలిచిన తర్వాత ఒక రకమైన ఎమోషన్ ఫీల్ అయ్యాడు కళ్యాణ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్కి, సూపర్ అంటే సూపర్ కళ్యాణ్ గేమ్, అద్భుతంగా ఆడాడు. అది కూడా చాలా జెన్యూన్గా చేసుకుంటూ వెళ్ళాడు. అది అనుకున్నంత ఈజీ కాదు, కంకర ఇసుక అంత పోసి అది పెట్టి ఈజీ అనుకుంటారు అందరూ, బట్ ఇట్స్ టఫ్, చాలా టఫ్. అది చాలా జాగ్రత్తగా ఆడాలి. సో అక్కడ మనోడికి బ్యాక్ పెయిన్ రావడం, అలసిపోవడం, చేయలేకపోవడం ఇదంతా కూడా జరిగింది. సో ఏది ఏమైనా కూడా కళ్యాణ్ అయితే అక్కడ పవన్ ఆడలేకపోయినందుకు చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాడు. డిమోను అంతగా బాగా పోరాడినందుకు ఇదయ్యాడు, పట్టుకుని ఏడ్చేసాడు కూడా. సో అదైతే నాకు బాగా నచ్చింది. అలాగే ఎపిసోడ్లో దివ్య మాటలు కూడా బాగా నచ్చాయి. అలాగే రీతు గేమర్ ఎలా ఆడింది అనేది కూడా మనం చెప్పుకున్నాం. మీకేమనిపించిందని కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.